నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా జవాన్ల మృతికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతా బగ్గువన్నది, ఆక్రోశం కట్టలు తెంచుకుందంటూ అన్ని పత్రికలు వార్తా కథనాలు ప్రచురించడం జరిగింది. ముందుగా చూసినట్టయితే ఈనాడులో ఆగ్రహం, ఆక్రోశం, పుల్వామాలో ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్త నిరసనలు, పాక్పై చర్యలకు డిమాండ్, సమావేశమైన CCS, పొరుగు దేశానికి అత్యంత ప్రాధాన్యం దేశం హోదా ఉపసంహరించాలని నిర్ణయం, ఢిల్లీలో అమరుల మృతదేహాలకు నివాళులు అర్పించిన మోడీ, రాహుల్, మొదలైన దర్యాప్తు, దాడుల సూత్రధారి పాక్ జాతీయుడిగా గుర్తింపు అంటూ వార్తనివ్వడం జరిగింది. భారీ మూల్యం తప్పదు అంటూ ప్రధానికి సంబంధించిన హెచ్చరికనివ్వడం జరిగింది. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారు, భారతీయుల రక్తం మరుగుతోంది, భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ, కుట్రదారుకు శిక్ష తప్పదని దేశానికి హామీ ఇస్తున్న పుల్వామా దాడిపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు అంటూ వార్తనివ్వడం జరిగింది. కశ్మీర్లో శుక్రవారం అమర్ జవాన్ శవపేటికను మోస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, డీజీపీ దిల్బాగ్ సింగ్ సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. ఈనాడులో మరొక వార్తగా ముహూర్తం కుదిరింది, ఫిబ్రవరి 19 మాఘ శుద్ధ పౌర్ణమి, మంత్రివర్గ విస్తరణకు సీఎం నిర్ణయం, మంగళవారం ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం గవర్నర్కు తెలిపిన సీఎం కేసీఆర్, 8 నుంచి 10 మందికి అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో ధిక్కరణ కేసులో ప్రతివాదిగా మాజీ సభాపతి మధుసూదనాచారికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, నాటి డీజీపీ, నల్లగొండ, జోగులాంబ, గద్వాల జిల్లాల ఎస్సీలకు తాకీదులు, న్యాయస్థానం అదుపులోకి శాసనసభ న్యాయశాఖ కార్యదర్శులు, 10,000 వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల, కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల కేసు తదుపరి విచారణ మార్చి 8కి వాయిదా అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా భారీ బడ్జెట్కు రంగం సిద్ధం, 4 నెలలకు ఓటాన్ అకౌంటు, కీలక రంగాలకు భారీగా పెరగనున్న కేటాయింపులు, నీటిపారుదల రంగానికే మొదటి ప్రాధాన్యం, రైతు బంధుకు 20% పెంపు, పింఛన్లకు రెట్టింపు, ఫిట్మెంట్ నేపథ్యంలో వేతనాల్లో కేటాయింపుల్లో పెరుగుదల, రుణమాఫీ అమలుపై స్పష్టత అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా వీరుడా జోహార్ అంటూ మొదటి వార్తగా ప్రచురించడం జరిగింది. అమర జవాన్లకు జాతి కన్నీటి నివాళి, ఆక్రోశంతో రగిలిపోయిన దేశం అంటూ వార్తా కథనాలు ఇవ్వడం జరిగింది. టార్గెట్ పాకిస్తాన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. బదిలిచ్చి తీరుతామంటూ ప్రధాని మోడీ హెచ్చరికను కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. భారతీయుల రక్తం మరిగిపోతుంది, ఉగ్రవాద సంస్థలు, వాటి సంరక్షకులు క్షమించరాని తప్పు చేశారు, ఇందుకు వారు అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, ముష్కరులను తప్పకుండా శిక్షిస్తాం, బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం, పుల్వామా దాడికి ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలన్న దాన్ని వారికే వదిలేశాం, సైన్యం ధైర్య సాహసాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అంటూ వార్తనివ్వడం జరిగింది. కన్నీటి చార వెనుక నెట్టుతి జీరా, ఆవేదనతో ద్రవిస్తున్న గుండె లోతుల్లోంచి పెళ్ళుబుగుతున్న ఆగ్రహ జ్వాలల పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు జాతి జోహార్లు అర్పించింది, మీ త్యాగం సదా స్మరణీయం అంటూ కొనియాడుతుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై ఆగ్రహం పెళ్ళుబుకుతోంది. ప్రాంతాలు, మతాలకు అతీతంగా భారత జాతిది ఇప్పుడు ఒక్కటే మాట, మన వీర జవాన్ల త్యాగాలు వృధా కాకూడదు, ఉగ్రతండ పాకిస్తాన్ పీచమనచాలే, అంతు చూస్తే తప్ప లెక్క తేలదు, ప్రతీకారం తీర్చుకోవాల్సింది అంటూ రగిలిపోతుంది. మరొక ఇందులోనే 80 కిలోల RDX పేలుడు, అమోనియా నైట్రేట్ వాడకం, 80 మీటర్ల ఆవలకు ఎగిరిపడ్డ జవాన్ మృతదేహం, ఇది నిఘా వైఫల్యమే, హైవేపై తిరుగుతున్న కారును గుర్తించలేదు, తనిఖీ చేయలేదు గవర్నర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. అమెరికా కన్నెర్ర, ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఆపేయాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక, మోడీకి పుతిన్ ఫోన్, మసూద్పై మారని చైనా మాట అంటూ వార్తనివ్వడం జరిగింది. నా కొడుకు దేశం కోసం చనిపోయాడు, అందుకు నాకు గర్వంగా ఉంది, నా రెండో కొడుకును సైన్యంలోకి పంపుతా, అమర జవాను తండ్రి ప్రతిన అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈ ఆంధ్రజ్యోతిలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. 19వ తేదీన విస్తరణ, కొలువు తీరనున్న మంత్రివర్గం అంటూ వార్తనివ్వడం జరిగింది. 6 నుంచి 10 మందికే ఛాన్స్, పాత కొత్త కలయికగా కేసీఆర్ మంత్రివర్గం, శాసన మండలి చైర్మన్గా కైడియన్ శ్రీహర్ అంటూ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా మధుసూదనాచారికి హైకోర్టు పిలుపు, ధిక్కారం కేసులో విచారణకు రావాలని ఆదేశం అంటూ వార్తని ఇవ్వడం జరిగింది.
టీయూలో ఎమ్మెల్సీ చిచ్చు, అధ్యక్ష పదవికి సర్వోత్తమ్ రెడ్డి రాజీనామా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ పార్టీల పోరు, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నం, స్థానిక అంశాలు పనిచేయవు, గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుందాం, ప్రతి వ్యక్తిని కలవాలి, మోడీ వైఫల్యాలు ఎండగట్టాలి, లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు ఉత్తమ్ పిలుపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సండ్ర టీటీ బోర్డు సభ్యత్వం రద్దు, నెల రోజులుగా బాధ్యతలు స్వీకరించున్నందువల్లే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా దెబ్బకు దెబ్బ తీస్తాం, రక్తం మరుగుతోంది, ప్రతీకారం తీర్చుకుంటామంటూ మోడీ హెచ్చరికను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ప్రధాని నివాళులు అర్పించే దృశ్యాలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. సైన్యం పుల్వామా దాడిపై తీవ్రంగా స్పందించిన ప్రధాని, ఉగ్ర చర్యలతో భారత్ను బలహీనపరచలేరు, ఉగ్ర మూకలపై చర్యలకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, కారకులకు కఠిన శిక్ష, పాక్కు మోడీ హెచ్చరిక అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 19న విస్తరణ, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అంటూ వార్తనివ్వడం జరిగింది. అసెంబ్లీ న్యాయ కార్యదర్శులకు జ్యుడిషియల్ కస్టడీ, కోమటిరెడ్డి సంపత్తుల కేసుకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా వందే భారత్కి జై, దేశంలోని తొలి సెమీ హైస్పీడ్ రైలు ప్రారంభించిన మోడీ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి నా సాక్షిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా 49 మంది వీర జవాన్లకు జోహార్లు, శవపేటిక మోస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అంటూ ఫోటోను ప్రచురించడం జరిగింది. రక్తం మరుగుతోంది, ముష్కర మూకలపై ఇక యుద్ధమే, పాక్ తప్పు చేసింది, మూల్యం చెల్లించక తప్పదు అంటూ ప్రధాని హెచ్చరికలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి తొలగింపు, ఇలాంటి దాడులకు భయపడం ప్రధాని మోడీ, నో పాలిటిక్స్, కేంద్రానికి వెన్నుదన్ను అంటూ రాహుల్ ప్రకటనను ఇవ్వడం జరిగింది. దాడితో మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ భారత్కు ప్రపంచ దేశాల సంఘీభావం, మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నో అంటూ వార్తనివ్వడం జరిగింది. కుటుంబాలకు గుండె కోత అంటూ ఎక్కువ మంది యూపీ జవాన్లే 2 నెలలు సెలవులు ముగించుకొని విధుల్లోకి, ఆ పైన అనంతలోకాలకు 2 ఏళ్లలో రిటైర్మెంటు, ఇంతలోని ఉపద్రవం, పెళ్ళైన 7 ఏళ్లకు సంతానం, తండ్రిని కోల్పోయిన 8 నెలల చిన్నారి అంటూ వార్తా కథనాలను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభలో మరొక వార్తగా ఉగ్రదాడితో కలత చెంద, పుట్టినరోజు జరుపుకోను, మీరెవరు జరపొద్దు అంటూ కేసీఆర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాది అమానుషం నా గుండెను కలచివేసింది, నేను ఎంతగానో కలత చెందా, యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది, నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యా, అందుకే పుట్టినరోజు వేడుకలు జరపొద్దంటూ కార్యకర్తలకు, అభిమానులకు సూచించడం జరిగింది. మరొక వార్తగా 19న విస్తరణ, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించిన సీఎం కేసీఆర్, హరీష్, కేటీఆర్లకు స్థానం, ఒకరు లేదా ఇద్దరు మహిళలు, పాతవారికి సగానికి పైగా అవుట్, 2-3 కొత్తవారికి ఛాన్స్, ఎస్సీ మాదిగ కోటాలో సండ్ర, మాల కోటాలో కొప్పుల అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా మేలో పరిషత్ ఎన్నికలు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో మీటర్ నొక్కి చెబితే చాలు రక్షణ, కేబీఆర్ పార్క్ వద్ద ఫుల్ టు టాక్ పరికరం అంటూ ఒక వార్తనివ్వడం జరిగింది, ప్రత్యేక కథనాన్ని. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ 19న మాఘశుద్ధ పౌర్ణమి ఉదయం 11 గంటలకు గవర్నర్ను కలిసిన సీఎం అంటూ వార్తనివ్వడం జరిగింది. సైన్యానికి స్వేచ్ఛ, రక్తం మరుగుతున్నది అంటూ ప్రధానికి సంబంధించిన కామెంట్స్ని ఇవ్వడం జరిగింది. ముష్కరులపై చర్యలకు తేదీ, స్థలం, సమయం మన జవాన్లే నిర్ణయించుకుంటారు, భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ కుట్ర, వారి ఆటలు సాగనివ్వం, ప్రతీకారం తప్పదు, పుల్వామా ఉగ్ర దాడిపై నిప్పులు చెరిగిన ప్రధాని, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఉపసంహరణ, పాక్ హైకమిషనర్కు నిరసన తెలిపిన కేంద్రం, 40కి చేరిన సిఆర్పిఎఫ్ అమరుల సంఖ్య అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తీవ్రంగా కలత చెందాను, ఉగ్రవాదుల దాడికి సీఎం కేసీఆర్ ఖండన, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం. ఇవి నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికను తీసుకున్నట్టయితే మొదటి వార్తగా పున్నమి నాడే 19న రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. గవర్నర్తో భేటీతో వివరాలు వెల్లడి, ఫుల్ క్యాబినెట్ పాక్షిక విస్తరణ, కేసీఆర్, హరీష్లకు చోటుపై సర్వత్రా ఆసక్తి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ,
ప్రతీకారం మీ ఇష్టం, ఎప్పుడు ఎక్కడ అనేది మీరే డిసైడ్ చేయండి. టెర్రరిస్టులకు సహకరిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు ప్రధాని మోడీ. ఇది భారత ఆత్మపై దాడి, ప్రభుత్వానికి పూర్తి సహకారం. రాహుల్ గాంధీ పాక్ హై కమిషనర్కు సమన్లు. నేడు అఖిలపక్ష సమావేశం, దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు. జమ్మూలో కర్ఫ్యూ, మోస్ట్ ఫేవర్డ్ కంట్రీస్ లిస్టు నుంచి పాక్ తొలగింపు, ఏకాకిని చేసే వ్యూహం అంటూ వార్తనివ్వడం జరిగింది. వృధా కాదు మీ త్యాగం అంటూ ఉగ్రవాదంపై అమరు జవాన్ల కుటుంబాల పిడికిలి ఛాన్స్ ఇస్తే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని ప్రతిజ్ఞ. అమరుల స్వగ్రామాల్లో అలముకున్న విషాదం అంటూ ప్రత్యేక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసుకున్నట్టయితే వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమొగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ దళాలపై దాడికి సంబంధించిన వార్తను అన్ని ప్రధాన దినపత్రికలు ప్రస్తావించడం జరిగింది. నిన్న ప్రధాని మోడీ హెచ్చరికను కూడా ఇవ్వడం జరిగింది. బదులు తీర్చుకుంటామంటూ మోడీ ప్రకటన ఇవ్వడం జరిగింది. భారీ మూల్యం తప్పదంటూ, ఉగ్రవాదులు పెద్ద తప్పు చేశారు, బాల్య మూల్యం తప్పదు అంటూ దేశం యావత్తు కూడా సైనికుల వెంట నిలిచింది, సైనికుల పక్షాన నిలిచింది. అంటే రక్తం మరుగుతుంది అంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మాజీ సైనికాధికులు అందరూ ఏదో ఒక చర్య తీసుకోవాలి, ఎలాగైనా సరే పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాలంటూ సంఘీభావం ప్రకటించడం జరిగింది. కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాలు సైతం భారత్కు బాసటగా నిలవడం జరిగింది. అమెరికా, రష్యా, బ్రిటన్ సైతం భారత్కు బాసటగా నిలవడం జరిగింది. అయితే ముఖ్యంగా చైనా మరోసారి పాట పాడడం జరిగింది. మసూద్ని ఉగ్రవాదిగా గుర్తించాలనే విషయంలో మాట దాటేసినట్టు కనబడుతుంది. మరోవైపు ప్రత్యేక హోదా విషయం పొరుగు దేశాలకు ఇచ్చే అత్యంత ప్రాధాన్యత దేశం ఉన్న పాకిస్తాన్కి రద్దు చేయడం జరిగింది. దౌత్య పరంగా కూడా భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ను ఏకాకిని చేయడానికి భారత ప్రభుత్వం దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటుగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రధాని మోదీ తెలిపారు. మీరు ప్రతీకారం ఎలా తీర్చుకుంటారో మీ ఇష్టం, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు, ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. సైనికుల పైన దాడిని సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. సైనికులు కూడా మనోనిబ్బరం కోల్పోవద్దంటూ వార్తలు ఇవ్వడం జరిగింది.
వీరుడా జోహార్ అంటూ దేశంలోని ప్రధానంగా యువత సైతం ముందుకు వచ్చి కదలడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలన్నీ అన్ని ప్రధాన దినపత్రికలు ఇవ్వడం జరిగింది. అమర జవానులు సైతం నా కొడుకు దేశం కోసం చనిపోయాడు, అందుకు నాకు గర్వంగా ఉంది, నా రెండో కొడుకును సైన్యంలోకి పంపుతా అంటూ ఒక అమర జవాను సంబంధించిన ప్రతినకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. టార్గెట్ అంటే పాకిస్తాన్ టార్గెట్గా చేస్తూ ఒకవైపు దౌత్యపరంగా మరోవైపు సైనికులకు ధైర్యం చెప్పే విధంగా సైనిక కుటుంబాలకు వివిధ కార్యక్రమాలను కూడా పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ రద్దు చేసుకున్నాయి. ప్రధాని రాహుల్ గాంధీ వివిధ పార్టీల కార్యక్రమాలని రద్దు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ సైతం దేశం ఈ సమయంలో ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది, రాజకీయాలకు అనవసరంగా రాజకీయాలకు అతీతంగా దేశం ప్రభుత్వానికి అండగా నిలుస్తామంటూ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ సైతం హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధాని మోడీ సైతం ఇప్పుడు అంటే అందరూ ఏకతాటికై రావాల్సి ఉంది, రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు కాదు అంటూ వార్తను ఇవ్వడం. అలాగే కేసీఆర్కు రేపు బర్త్డే ఉన్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు. బర్త్డే కూడా ఘనంగా నిర్వహించొద్దని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే మరొక వార్తగా అన్ని దినపత్రికల్లోనూ రేపు విస్తరణకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రేపంటే 19వ తారీఖు నాడు మంత్రివర్గ విస్తరణ మంగళవారంకు సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 నెలలు కావస్తున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినది ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. గవర్నర్ కలిశారు. 19న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు ప్రకటించారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది విషయాలను పరిశీలించినట్టయితే దాదాపు అంటే ప్రధానంగా పాత వారిని కొత్త వారితో కలిపి ఉన్నట్టుంది. అయితే పాక్షికమైన మంత్రివర్గనా లేకపోతే పూర్తిస్థాయి మంత్రివర్గనా ఇప్పటివరకు తేలలేదు. అయితే ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు మంత్రివర్గంలో ఉంటారా ఉండరా అనే అంశాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ ఆధారపడి ఉంటుంది. ఈసారి ఎక్కువ మంది అంటే దాదాపుగా 90 మంది వరకు గెలవడంతో టీఆర్ఎస్లో కూడా ఆశావుల సంఖ్య పెరిగింది. పాత వాళ్ళు మంత్రివర్గంలో స్థానం కోరుతున్నారు, కొత్త వారు కూడా మంత్రివర్గంలో స్థానం కోరుతున్నారు. కాబట్టి అందుకే కసరత్తు చేయడం చాలా ఆలస్యమవుతుంది. అలాగే గతంలో ఉన్న 38 శాఖలు అంటే వివిధ మంత్రి శాఖలు 2గా విభజించి ఉన్న శాఖలన్నీ కొలిక్కి తెచ్చి 18 శాఖలుగా విలీనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో విద్యాశాఖలో ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, టెక్నికల్ విద్య అంటూ వివిధ శాఖలు 3 మంత్రులు నిర్వహించారు. దాన్ని అంతా ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే శాఖ కిందికి తేవడం జరిగింది. అలాగే వైద్య శాఖను కూడా వైద్య, విద్య, ఆరోగ్య అంటూ వివిధ శాఖలు ఉంటాయి. ఇలాంటి అంటే సామీప్యం ఉన్న శాఖలన్నీ ఒకే వేదిక దగ్గరికి తీసుకొచ్చి మొత్తంగా కుదించి 18 శాఖలను చేయడం జరిగింది. అంటే 18 శాఖలు అంటే మనకు ఇప్పుడు ఉన్న సంఖ్య కూడా మనకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి మంత్రివర్గం స్థానం కూడా 18 వరకే పరిమితం ఉంది. 15% మాత్రమే ఉంటుంది మంత్రివర్గంలో అవకాశం కల్పించే మంత్రుల సంఖ్య. దానికి తగ్గట్టుగా 18 మంత్రిత్వ శాఖలకు కుదించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంతకాలం లేట్ అయింది అనేది ఒక వాదన కూడా ఉంది. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు అనే విషయం ఇప్పటి వరకు అంటే గోప్యంగానే ఉంటుంది. ఎవరుంటారు ఇప్పటికీ అయితే మహమూద్ అలీ ఒక్కడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సీఎంతో పాటు. దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఊహాగానాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారిగా కేసీఆర్ గవర్నర్ని కలిసి మంత్రివర్గ ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడం జరిగింది. 19 నాడు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అయితే అది 6 మందితోట 8 మందితోట ఎంతమందితోటి పూర్తిస్థాయి మంత్రివర్గన అనేది తెలియాల్సింది. అయితే మంత్రివర్గ విస్తరణలో వివిధ జిల్లాలకు సంబంధించిన వార్తలను చూసినట్టయితే ఏ జిల్లాలో ఎవరు పోటీదారులను చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే జోగు రామన్న, రేఖా నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి మొదటి నుంచి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో స్థానం ఖాయమంటూ ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. మిషన్ భగీరథ లాంటి సాగునీటి ప్రాజెక్టులకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, కేసీఆర్కు చాలా ఆప్తుడు. కాబట్టి నిన్న గవర్నర్ను కలిసే క్రమంలో కూడా కేసీఆర్తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వేముల ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే మెదక్ నుంచి చూసుకున్నట్టయితే పద్మా దేవేందర్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే హరీష్ రావుకు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఉంటారా? ఇద్దరు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్నికలకు పూర్తి బాధ్యతలు ఇద్దరు తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలవాలన్న కేసీఆర్ తపనకు అనుగుణంగా కేటీఆర్, హరీష్ రావును ఎన్నికలు సమాయత్తం చేసే పనిలో నిమగ్నం చేస్తారా లేక మంత్రివర్గంలో తీసుకుంటారా అనే విషయం తేలాల్సింది. ఒకవేళ హరీష్ రావుని అయితే మంత్రివర్గంలోకి తీసుకొని అయితే ఖచ్చితంగా పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి యోగం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా కోటా కింద దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు డిప్యూటీ
డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటుంది. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ వెన్నంటుంది. కాబట్టి పద్మా దేవేందర్ రెడ్డికి మహిళా కోటాలో ఖచ్చితంగా సీటు మంత్రివర్గంలో స్థానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక జిల్లాను తీసుకున్నట్టయితే వరంగల్ తీసుకున్నట్టయితే ఎర్రబల్లి దయాకర్రావు, రెడ్డి నాయక్, వినయ్ భాస్కర్కి సంబంధించిన వార్తలు ఏదైతున్నాయి. ఎర్రబల్లి దయాకర్రావుకు ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సామాజిక వర్గానికి చెప్పిన జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో ఎర్రబల్లి దయాకర్రావు చాలా సీనియరు, అందరికంటే ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా అతనికి అంటే ఎన్నికల సమయంలోనూ మంచి పదవిలో ఉంటారంటూ కేసీఆర్ ఇచ్చిన భరోసాను, దాంతోపాటు ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు కనుక మంత్రివర్గంలో లేకపోతే అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబల్లి దయాకర్రావు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. అలాగే రెడ్డి నాయక్ ఎస్టీ కోటాలో రెడ్డి నాయక్ కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. అంటే రేఖా నాయక్, రెడ్డి నాయకులు ఎవరికి అవకాశం వస్తుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు తీసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలో కేటీ రామారావు, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్కు సంబంధించిన పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ విషయంలో స్పష్టత రానప్పటికీ కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్కు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా కొప్పుల ఈశ్వర్ ఈసారి మంత్రివర్గంలో ఉంటారని తెలుస్తుంది. అంటే కొప్పుల ఈశ్వర్ గతంలో కూడా మంత్రివర్గంలో లేకపోవడంతో కేసీఆర్ వద్ద బాధను వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందుకు చీఫ్ విప్ పదవి లభించినప్పటికీ చీఫ్ విప్ కంటే మంత్రి పదవి పైన ఆయన ఆసక్తి పెట్టుకున్నాడు. అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్కు మంత్రి పదవి వస్తుందా లేదా అని స్పష్టత రావాల్సింది. అంతే చాలామంది పాత మంత్రులను తీసుకునే అవకాశం లేనట్టయితే ఈటెల రాజేందర్ను కూడా తీసుకునే అవకాశం లేదు. ఖమ్మం జిల్లా నుంచి తీసుకున్నట్టయితే గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా, లేదంటే టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంటే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందా చూడాల్సి ఉంది. మరొక జిల్లా తీసుకున్నట్టయితే నల్గొండలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డి, గొంగిడి సునీత, గుత్తా సుఖేందర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి గతంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉన్నారు. గొంగిడి సునీత విప్గా పనిచేసి ఉన్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే సమయంలో మంత్రిగా అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీగా చేసి తనకు మంత్రివర్గంలో చేరాలని ఆసక్తి ఉన్నట్టు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టయితే జగదీశ్వర్ రెడ్డికి కల్పిస్తారా లేదా అని వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరో జిల్లా చూసినట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరూ ఆశావాళ్ళు ఉన్నారు. గతంలో పనిచేసిన లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో లక్ష్మారెడ్డి కూడా సన్నిహితుడు అయినప్పటికీ లక్ష్మారెడ్డి కంటే నిరంజన్ రెడ్డి చాలా సన్నిహితుడు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈసారి నిరంజన్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకున్నట్టయితే మల్లారెడ్డి, నరేందర్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరిని తీసుకుంటారని చూడాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి తీసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి పద్మారావు, శ్రీనివాస్ యాదవ్ గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. నయన్ నరసింహారెడ్డి కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి నయన్ నరసింహారెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం లేదు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ మంత్రివర్గంలో ఉన్నారు. చూసినట్టయితే ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్కి అవకాశం వస్తుందా, లేదంటే పద్మారావుకు అవకాశం వస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు మరి చర్చా కార్యక్రమంలో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించిన అంశాలు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగటి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.